మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ను 2.5 దశాబ్దాల పాటు శాసించిన పేరిది. స్టార్ కథానాయకుడు అనే మాటకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఘనత కూడా చిరంజీవిదే. అలాంటి చిరు హీరోగా సందడి చేసి 9 ఏళ్లవుతోంది. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత హీరో పాత్రలకు విరామం ఇచ్చిన చిరు మగధీర, బ్రూస్లీ చిత్రాల్లో అతిథి పాత్రల్లో సందడి చేశారు. స్పెషల్ రోల్స్ తో మెప్పించిన ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ అయితే అందలేదు. అలాంటి నేపథ్యంలో చిరు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న అతని 150 చిత్రం కత్తి లాంటోడు ఆ లోటు తీర్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో విజయం సాధించిన కత్తికి రీమేక్ ఇది. ఒక విధంగా కత్తి లాంటోడిని మెగాస్టార్ కెరీర్ కి సంబంధించి థర్డ్ ఇన్నింగ్ గా చెప్పుకోవచ్చు. చిరు తొలి ఇన్నింగ్ ప్రాణం ఖరీదుతో మొదలైంది. ఇక రెండో ఇన్నింగ్ బిగ్ బాస్, రిక్షావుడ్ లాంటి వరుస పరాజయాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 1997లో హిట్లర్ అనే మలయాళ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేయడం ద్వారా ప్రారంభమైంది. ఆ సినిమా తర్వాత వరుసగా మాస్టారు, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి హిట్ చిత్రాలను అందించారు. ఇప్పుడేమో సుదీర్ఘ విరామం తర్వాత కత్తి అనే తమిళ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్ ని హిట్లర్ అనే మలయాళ చిత్రం రీమేక్ తో స్టార్ట్ చేసిన చిరు థర్డ్ ఇన్నింగ్ ని తమిళంలో విజయం సాధించిన కత్తి రీమేక్ తో స్టార్ట్ చేస్తున్నారు. మరి హిట్లర్ తో వర్కౌట్ అయిన లెక్క కత్తి రీమేక్ తో కూడా కుదురుతుందేమో చూడాలి.